ఈ మొక్క పేరు డిఫెన్బాకియా. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. బాగా సీనియర్ కొమ్మని ఒకటి తీసుకొని మనం అంటే నేను చూపిస్తాను. ఆ కొమ్మ అది చూసారు కదా, ఈ కొమ్మ ఇట్లా గీతలు గీతలుగా ఉండేది దాని యొక్క సర్వీస్ని బట్టి ఉంటుంది, దాని యొక్క ఏజ్ అనమాట. సో మనం మూడు గీతల దగ్గర నుంచి కట్ చేసుకొని దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం ఎలా అనేది మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను ఆ కొమ్మని. ఇప్పుడు దీనికి మనం అలోవెరా జెల్లు ఆ కట్ చేసుకున్నటువంటి ఆ ప్లేసుల్లో పూసి కొంచెం అటు ఇటు పూసి దాన్ని కొన్ని అడ్డంగాను కొన్ని నిలువుగాను నాటుకుందాం. నేను ఆల్రెడీ మీకు ఒక డెకోలమ్ ఉంది కదా, వేస్ట్ కంటైనర్లో నేను ఆల్రెడీ సాయిల్ వేసి రెడీ చేసుకున్నాను. ఈ విధంగా అలోవెరా జెల్ అన్నిటికీ పైన కింద పూసి ఈ విధంగా కొన్ని నిలువుగాను కొన్ని అడ్డంగాను మనం నాటుకోవచ్చు అనమాట. ఒక గీత నుంచి వేర్లు, ఒక గీత నుంచి ఆకులు వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, నేను కొన్ని నిలువుగా నాటుతున్నాను, కొన్ని అడ్డంగా కూడా నాటుతున్నాను. దానికి 3 కణుపులు లాంటిది ఉంటాయి, చూపిస్తున్నాను చూడండి. ఆ 3 కణుపులు, ఒక కణుపు నుంచి కింద వేర్లు పుట్టుకొస్తాయి, ఒక కణుపు నుంచి ఆకులు పుట్టుకొస్తాయి అన్నమాట. అడుగున వేర్లు, పైన ఆకులు. సో దీన్ని మనం ఈ విధంగా కొన్ని నిలువుగాను కొన్ని అడ్డంగాను నాటుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా కొన్ని నిలువుగా కొన్ని అడ్డంగా అంటే మట్టిలో పూడ్చుకున్నాం అనమాట. ఆ మిగిలిన పైన ఒకటి నేను ఒక కుండీ ఖాళీగా ఉంది, ఆ కుండీలో పెడదామని చూపిస్తాను. అది కూడా ఎలా పెట్టాలనేది. ఒక కుండీ ఆల్రెడీ ఖాళీగా ఉంది, దాంట్లో పెట్టేద్దాము. చాలా షోగా ఉంటుంది, కానీ ఇంపార్టెంట్ విషయం ఇది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు గిల్లి నోట్లో పెట్టుకోవడం అట్లాంటివి చేయకూడదండి. వాళ్ళు మాత్రం మరీ ముఖ్యంగా ఈ ప్లాంట్ వేసుకోవద్దు. ఎందుకంటే అవి ఆకుల నోట్లో పోతే ఆ చిన్నపిల్లలకి మంచిది కాదు, డేంజర్ అనమాట. సో ఈ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఇది వేసుకోకూడదండి. చూసారు కదా, ఆ కొమ్మ పై టిప్పు నింది కదా ఇందాక మనం కట్ చేసుకుంది, అది నేను ఈ కుండీలో ఈ విధంగా నాటుతున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఇంకా ఇది కురచగాను మనకి చూడ్డానికి అందంగాను కనపడుతుంది. మరి పొడవుగా ఉంటే బాగుండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఒకటి పొడవుగా ఉండి ఆ పైన ఎక్కడో ఆకులు ఉంటాయి, అట్లా ఉంటే మనకి బాగుండదు. చూడండి, ఇది 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 చూడడానికి ఎంత అసహ్యంగా ఉంది కదా, చాలా పొడవుగా వెళ్ళి. సో ఇట్లాంటివి మనం కట్ చేసుకొని చిన్నవిగా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని మీరు ప్రాపగేట్ చేసుకోవచ్చు. బౌండరీస్లో వేసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోవద్దండి దయచేసి. ఇది చాలా డేంజరు మొక్క. సో నేను ఆ విధంగా వేసుకున్నదే, ఈ చిన్న కుండీలో వేసుకున్నదే చూడండి ఎంత బాగుందో, చూడడానికి అందంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈజీగా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇదిగో నేను ఆల్రెడీ కట్ చేశాను కదా ఇందాక, ఆ తొట్టిలో నుంచి కట్ చేసిన కొమ్మనే మీకు ఇందాక చూపించింది. సో ఇక్కడి నుంచి కూడా మనకి కొమ్మలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బాగా మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. వర్షాలు పడుతున్నాయని కవర్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్